మీరు చూస్తుంది V9 వార్తలు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాలను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరగడం విశేషంగా నిలిచింది. గ్రామంలో ముందుగా సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పండుగ వాతావరణం ఉట్టిపడేలా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పు రేఖలు తెల్లవారుజామున భోగి మంటలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని భోగి మంటల సాంప్రదాయాన్ని భోగి పిడకలు వేసి ఆనందించి డ్యాన్సులు వేశారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్ళతో కొంటే మారాదళ్ళతో పొంగే హేమంత సిరులు. గొప్పియలో 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 గొప్పియలో. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్ళతో కొంటే. బండి ఎడ్లను అందంగా అలంకరించి ఎడ్ల పోటీ జరిగింది. అనంతరం ఎంతో ఉత్సాహంగా కోలాటం నృత్యాలు జరిగాయి. ఈ కోలాట నృత్యాలు అందరినీ అలరించాయి. హరిదాసుల సందడి, గంగిరెద్దు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భముగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ మన హిందూ ధర్మానికి వ్యవసాయ సంస్కృతికి ప్రతీక అని, ఇలాంటి పండుగలు యువతకు మన సాంప్రదాయాలు దగ్గర చేసే అవకాశం కల్పిస్తాయని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పనిచేస్తుందని అన్నారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, యువతులు, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంక్రాంతి సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు. బాబు గారు ఎక్కడికైనా వెళ్తే డబ్బా వచ్చేసి కుర్చీలు అలా కూర్చుంటారు. అలా కూర్చుంటే మడితే పడుకోవాలి. పడుకుంటారా? పడుకుంటే గ్రామీణ క్రీడల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ వంటకాలతో గోకవరం సంక్రాంతి వేడుక ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒకే వేదికపై పండుగ ఆనందాన్ని పంచుకోవడం కనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా హిందూ సంస్కృతి పరిరక్షణ, సామాజిక ఐక్యత, సాంప్రదాయాల కొనసాగింపు అనే సందేశం బాగా ప్రజలకు చేరువైందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా హిందూ సంస్కృతి పరిరక్షణ, సామాజిక ఐక్యత, సాంప్రదాయాల కొనసాగింపు అనే సందేశం బలంగా ప్రజలకు చేరుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.